గారి నాయకత్వంలో స్వతంత్ర సమరయోధులంతా కలిసి ఆయా ప్రజా సంఘాలను అంటే అనుకూలం ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని ఒక వేదిక ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో తెలంగాణ చైతన్య బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిన్న నుండి మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు గోదావరిఖనికి రావడం జరిగింది. దీని సందర్భంగా పెద్దల గౌరవనీయులు మన సుపరిచితులు మాజీ శాసనసభ్యులు దేశ నమలే గారు మాట్లాడవచ్చు. గౌరవనీయ పాత్రికేయులు, మీడియా మిత్రులకు, ఆచార్య కొండాలక్ష్మణ బాపూజీ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులందరం కూడా కలిసి పోయిన నెల 22వ తేదీ నాడు ఒక సమావేశమయ్యి తెలంగాణ యొక్క భవిష్యత్తు పైన చర్చించడం జరిగింది. తెలంగాణ దాదాపు 1000 మంది బిడ్డలు చనిపోయారు. 56 నుంచి 55 సంవత్సరాలు గడుస్తూ ఉంది. తెలంగాణ పూర్తిగా దోపిడీ అయిపోతూ ఉంది. ఇంతమంది చనిపోయిన రాజకీయ నాయకులు అందరూ తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో ఒక అడుగు, పార్టీలలో ఒక అడుగు పెట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నందువల్ల ఉద్యమంలో చిలువలు పలువలు చీలికలు పేరుకలయ్యి ఉద్యమం ముందుకు సాగడం లేదు. గవర్నమెంట్ దీన్ని ఉపయోగించుకుంటుంది, సీమాంధ్ర పెట్టుబడిదారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కనుక మనం మళ్ళీ తిరిగి ఒకసారి ప్రజలేమో 50 మంది లేచి కూర్చున్నారు. 4.5 కోట్ల ప్రజలేమో తెలంగాణ ఏకకంఠంతో అడుగుతున్నారు. రాజకీయ నాయకులేమో ఒక అడుగు తమ పార్టీలో, ఒక అడుగు ప్రజల మధ్యన పెట్టి 2 నావల మీద ప్రయాణం సాగిస్తున్నటువంటి తీరు ఇది సమంజసం కాదు. ప్రజలకు నాయకత్వం వహించవలసినటువంటి అవసరము ఇప్పుడున్నది. కానీ ప్రజలేమో ఏ పార్టీని కూడా నమ్మేటువంటి అవకాశం లేదు. కనుక మనం దానిపైన నాయకత్వం వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళ పక్షాన ఉండి తెలంగాణ సాధించాలనే అభిప్రాయానికి రావడం జరిగింది. దాని విషయంలో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాం బస్ యాత్ర అనేటువంటిది ప్రధానంగా మా డిమాండ్స్కి అనుకూలంగా ప్రభుత్వాలను కదిలించడానికి, తెలంగాణ సాధించడానికి మా డిమాండ్స్ ఏమిటంటే 9 డిసెంబర్ 2009 నాడు హోమ్ మినిస్టర్ గారు ప్రకటించిన ప్రకటన వెలుతురులో జూన్ 1వ తేదీ నాటికి తెలంగాణను అమలు ప్రక్రియను ప్రారంభించాలి. ఆగస్టు 15వ తేదీ నాటి వరకల్లా తెలంగాణ ఇవ్వాలి. ఈ మధ్యన వచ్చినటువంటి పార్లమెంటు సెషన్లో బిల్లు పెట్టి ఆమోదింపజేయాలి. బిల్లు పెట్టడం కాదు, బిల్లు పెట్టిన తర్వాత 15 కూడా సాధ్యతకు గురి చేయవచ్చు. కనుక వెంటనే ఆమోదింపజేయాలి, అమలు చేయాలి అనేటువంటి యొక్క డిమాండ్ పెట్టి ఆ డిమాండ్కి అనుగుణంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయకపోతే ప్రజలు ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటిది జరగదు. మరి ఏ పార్టీ అని నమ్మరు. అందుకొరకు మనం ఉద్యమాన్ని చైతన్యం కలిగించడానికి మనం వెళ్ళాలి అని అనుకున్నాం. నిన్నటువంటి బ్రహ్మాండంగా బస్సు యాత్ర సాగుతూ ఉంది. నిన్నటి నుంచి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఇప్పుడు మీ దగ్గరికి లాస్ట్కు నేను చేరడం జరిగింది. వచ్చినటువంటి మరి కొంతమంది మిత్రులు ఆయా కార్యక్రమాల వల్ల మళ్ళీ తిరిగి ఈరోజు వరకు వెళ్ళారు. రేపు మళ్ళీ జాయిన్ అవుతాడు. ఈ రాత్రి వరకు లేదు. ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము వచ్చినాము, ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. నా ఉద్దేశం ఏమిటంటే అది చేయకపోతే ప్రజల్ని ఒక చైతన్యం కొలిపేటువంటి 25వ తేదీ నాడు తెలంగాణ దివస్, ప్రతిజ్ఞా దివస్ అనేటువంటిది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతిజ్ఞా దివస్ అనేటువంటిది చార్మినార్ నుండి మన అసెంబ్లీ ముందు ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దకు పాదయాత్ర చేయాలి. ఆ పాదయాత్ర చేసి సరిగ్గా 11 గంటలకు అక్కడ ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఆ ప్రతిజ్ఞ అనేది ఇక ఏ పార్టీలతో నిమిత్తం లేదు, ఏ జెండాలతో నిమిత్తం లేదు. అది ఒకటే తెలంగాణ జెండా, తెలంగాణ సాధన, తెలంగాణ ఆశయం, తెలంగాణ
పార్టీ తెలంగాణ అంతా అనేటువంటిది దానికి ఒక తెల్ల గుడ్డ పైన మరి 10 జిల్లాల యొక్క నక్షత్రం కూడుకున్నటువంటి దానిపైన అందరం ఐక్యమై పనిచేయాలనేటువంటి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుని అందుకొని దాదాపు 35 సంవత్సరాలు మరి ఈరోజు పూర్తిగా మాతో చేరి చేయి కలిపి ప్రధానమంత్రికి, తర్వాత హోమ్ మినిస్టర్కు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతికి వీళ్ళందరికీ కూడా మెమరాండం పంపిన దాంట్లో 35 సంవత్సరాల సంతకాలు పెట్టడం జరిగింది. వాటిని కల్పించాము. వాళ్ళు కూడా దీన్ని ఆమోదించి ఆనాటి వరకు ప్రకటించకపోతే ఆ దీక్ష తర్వాత మళ్ళీ కూర్చుని యావత్ ప్రధానికాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లతో పాటు స్వాతంత్ర సమరయోధులు అవసరం అనుకుంటే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, శాసనోల్లంఘన ఉద్యమాలు, ఇదివరకు చేసినటువంటి సాహిత్య నిరాకరణ ఉద్యమం, దాని కంటిన్యూషన్, ఇవన్నీ కూడా చేసి ఈ తేదీ లోపల సాధించుకోవడానికి కృషి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం.